శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245116. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం బత్తలపల్లి మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సేవ్ ఆర్టీసీ బత్తలపల్లిలో పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమానికి రౌండ్ టేబుల్ సమావేశంలో శ్రీకారం చుట్టడమైంది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కి FCRA లైసెన్స్ ను కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేయకపోవడం వల్ల ఆర్టీసీ సంస్థకు రావాల్సిన నిధులు ఆగిపోవడం జరిగింది. కాబట్టి వీటిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి త్వరలో డేట్ కూడా ప్రకటిస్తామని ఈ సమావేశంలో మాట్లాడుకోవడమైనది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కమతం కాటమయ్య, బోయా వాల్మీకి, రాయలసీమ ఇన్ఛార్జ్ బోయా సాంబా, ఏపీ MRPS జిల్లా నాయకులు దండోరా లక్ష్మణ, యాసీ జనసంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ బహుజన సమాజ్ పార్టీ ధర్మవరం ఇన్ఛార్జ్ సాకే వినయ్ కుమార్, మాల్యావంతం రాంప్రసాద్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు పామాల రమేష్, ఎస్టీ సంఘం నాయకులు సాకే వెంకటరాముడు, సాకే తిరుపాలు, ఎస్టీ మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మీకాంతమ్మ, రెడ్డి సంఘం నాయకులు చైతన్య లోకేష్, ఏపీ MRPS నాయకులు తప్పెట కాటమయ్య, గంటారపు రంగురు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా ఓట్లతో, మా సీట్లతో గద్దెనెక్కి మా యొక్క వర్గాలపైన ఈరోజు అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. దాడులు, దౌర్జన్యాలు, దోపిడీ వ్యవస్థకి వ్యతిరేకంగా వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో మేమంతా అంటే SC, ST, BC మైనార్టీ వర్గాలను కలుపుకొని ప్రజా సంఘాలుగా ఏర్పడి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చలో కలెక్టరేట్ కార్యక్రమానికి మేము పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని స్పందిస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లా సంబంధించే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఏరియాల నుంచి కూడా మాకు సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మేము ఈరోజు ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నాం, అయ్యా మా యొక్క వర్గాలపైన రకరకాలుగా దోపిడీలు, ఇబ్బందులు, భూ కబ్జాలకు బాధపడుతూ దాడులు దిగుతూ మైనర్ బాలికలపైన అత్యాచారాలు చేస్తూ చిన్న చిన్న వ్యాపారులపైన కూడా ఇబ్బందికి గురి చేస్తూ మరీ ముఖ్యంగా చిరు వ్యాపారులు ఏదైతే వాళ్ళు ఆ రోజు బతుకు జీవుడా అంటూ ఆ రోజు గడవడానికి లేదా తోపుడు బండ్లపైన వ్యాపారం చేసుకోవడానికి ఎక్కడో తెలుసో తెలియకో డబ్బులు తీసుకున్న పాపానికి 10 రూపాయలు ఉంటుంది, 20 రూపాయలు వడ్డీ అంటూ దాదాపు వాళ్ళని జలగల్లా పీడించడమే కాకుండా వాళ్ళ ప్రాణాలు సైతం కూడా తీస్తూ నడి బజార్లో కూడా దౌర్జన్యం దిగుతూ కొట్టడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని అరికట్టడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి హోంమంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఈరోజు గంజాయి మత్తులో ఊగుతూ అదేవిధంగా వాళ్ళు చేయాల్సిన పనులు పక్కన పెట్టేసి యువత పెడదారి పడుతూ ఉంది. వీరిని సక్రమైన మార్గంలో పెడితే ఎంతో కొంత అఘాయిత్యాలు, దౌర్జన్యాలు తగ్గే పరిస్థితి ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఈరోజు గంజాయి మత్తులో ఉన్నటువంటి అనేక మంది యువత ప్రాణాలు తీస్తూ ప్రేమ పేరుతో వాళ్ళు వేధిస్తూ రకరకాలుగా కూడా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వీటిని అరికట్టడానికి ప్రభుత్వం
ఒక సపరేట్ ఒక చట్టాన్ని తీసుకుంటే పూర్తి అరకట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇది రాజకీయ వ్యవస్థలో చూసుకున్నప్పుడు కూడా ఒక బీసీ నాయకుడు ఒక స్థాయికి వచ్చినప్పుడు తనని ఏ విధంగా అయితే అనదొక్కాలు తెస్తాడు, తను ఎంతో కొంత తెలివితేటలతోనో ఇంకో రకంగానో తన ఆస్తులు సంపాదించుకుంటే ఆస్తులను కూడా చివరికి లాక్కొని తను భయపెట్టాలని చూస్తున్నటువంటి కొంతమంది ఏదైతే అగ్రకులాలకు మేము తెలియజేస్తా ఉన్నాం. మేము స్వచ్ఛందంగా ఒక బీసీ నాయకుడి కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు చాలా గర్వంగా చాలా ఆనందంగా ఉంటుంది. మిగతా వర్గాలు కూడా అదేవిధంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మేము ఎవరిపైకే మేము దౌర్జన్యానికి పోట్లే, దోపిడీకి పోట్లే, కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి హక్కులతోనే మాట్లాడుతున్నాం. ఈరోజు వాక్ స్వాతంత్రం ఏ విధంగా ఉంటుందో అదే స్వాతంత్రంతో ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి. అదే హక్కుల ద్వారా మేము మాట్లాడుతున్నాం. పల్లె రంగనాథ్ రెడ్డి గారు, మీరు కొన్ని గుర్తు పెట్టుకోవాలి. ఏదైతే మీరు గెలిచినటువంటి పుట్టపర్తిలో గతంలో మీరు ఎమ్మెల్యే గెలిచారు, ఈరోజు మీ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేగా ఉంటున్నారంటే కేవలం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు తప్ప మీ వర్గాలు ఎన్ని ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఇదే సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ నెల 14వ తారీఖున జరగబోయే చలో కలెక్టరేట్ కార్యక్రమం ద్వారాగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల సత్తా దమ్మేందో ఆ రోజు చూపిస్తామని చెప్పేసి వారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మమ్మల్ని కలుపుకోకపోతే, మమ్మల్ని పక్కన పెడితే, మమ్మల్ని ఇబ్బంది పెడితే, మా వర్గాలు ఏకమైతే మేమేంటో చూస్తారని చెప్పేసి తనకు కూడా తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే అన్ని వర్గాల నుంచి మద్దతు వచ్చినందుకు, సంపూర్ణమైన మద్దతు మాకు తెలియజేస్తున్నందుకు మేము చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమం 14వ తారీఖు జరిగే కార్యక్రమం ద్వారాగా మరొక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క కార్యక్రమం, మా యొక్క పోరాటం ఏంటనేది తెలియజేస్తామని చెప్పి మరొక్కసారి మీడియా ద్వారా తెలియజేస్తూ జై భీమ్, జై హింద్. ముందుగా అందరికీ జై భీమ్. ఈరోజు ధర్మవరం పట్టణంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు ఈ ప్రెస్ మీట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, సోమవారం నాడు కలెక్టరేట్ ముట్టడి నిరసన కార్యక్రమం ఎస్సీ జనసంఘం జాతీయ అధ్యక్షులు దాసగానపల్లి పుల్లయ్య గారు చేపట్టినారు. ఈ యొక్క నిరసన కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ ధర్మవరం నియోజకవర్గం నుంచి పూర్తి మద్దతు తెలియజేస్తూ, అదేవిధంగా పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో ధర్మవరం నుంచి కూడా బయలుదేరి నిరసన కార్యక్రమం వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కానీ మన ఉమ్మడి జిల్లాలో కానీ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు మాత్రమే దాడులు జరుగుతున్నాయి. ఏదైతే చూసుకుంటే మనము రామగిరి మండలం ఎడుగురాపల్లో కానీ, అనంతపూర్లో అమ్మాయి హత్యలు కానీ ఏవి జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఏదానిపైన సరైన చర్యలు తీసుకోవడం లేదు. అదేవిధంగా అధిక వడ్డీలు, భూ కబ్జాలు ఎక్కువైతున్నాయి. కాబట్టి ఈ బహుజనుల్ని చైతన్యం చేసి ఈ ప్రభుత్వానికి మేము కలగాలంటే మనం ఈ కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటూ అందరికీ జై భీమ్, జై భారత్.